నమస్తే అందరికీ వెల్కమ్ టు క్రోషెట్ క్రష్ ఛానల్. ఈరోజు మనం ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ ఎలా వేయాలో నేర్చుకుందాం. ముందుగా యాన్ అండ్ హుక్ తీసుకొని ఒక స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక స్లిప్ నాట్ వేసుకుంటున్నాను. స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చైన్స్ వేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇక్కడ నేను 15 చైన్స్ వేసుకున్నాను ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేయడానికి. ఇప్పుడు మనం హుక్ని యాన్ కింద నుంచి పైకి తెచ్చి మళ్ళీ ఇంకొకసారి యాన్ కింద నుంచి హుక్ పైకి తెచ్చి ఇలా 2 టైమ్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేయడానికి ఫస్ట్ 3 చైన్స్ వదిలేసి 4th చైన్లో మనం హుక్ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ నేను 4th చైన్లో హుక్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం యాన్ కింద నుంచి హుక్ పైకి తెచ్చి ఆ యాన్ని ఆ 4th చైన్లో నుంచి బయటకు తీస్తే ఇక్కడ మనకి హుక్ మీద 4 లూప్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఈ 4 లూప్స్లో నుంచి ఓన్లీ 2 లూప్స్ నుంచి యాన్ ఓవర్ చేస్తాము. సో ఇక్కడ నేను 4 లూప్స్ నుంచి ఓన్లీ 2 లూప్స్లో చూస్తున్నారా, ఇక్కడ ఓన్లీ 2 లూప్స్ నుంచి నేను యాన్ ఓవర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం యాన్ ఓవర్ చేశాక హుక్ మీద 3 లూప్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం ఓన్లీ 2 లూప్స్ నుంచే యాన్ ఓవర్ చేస్తాము. సో ఈ 2 లూప్స్ నుంచి మళ్ళీ యాన్ ఓవర్ చేశాక హుక్ మీద 2 లూప్స్ ఫామ్ అయి ఉన్నాయి. సో లాస్ట్గా మనం మళ్ళీ 2 లూప్స్ నుంచి యాన్ ఓవర్ చేస్తే ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ ఫస్ట్ స్టిచ్ ఫామ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేద్దాము నెక్స్ట్ చైన్లో. సో మళ్ళీ మనం 2 టైమ్స్ యాన్ ఓవర్ చేసి చైన్లో ఒక ఇన్సర్ట్ చేసి ఇప్పుడు 4 లూప్స్ నుంచి ఓన్లీ 2 లూప్స్ నుంచి యాన్ ఓవర్ చేస్తే 3 లూప్స్ ఫామ్ అయ్యాయి కదా. ఇప్పుడు 3 లూప్స్ నుంచి ఓన్లీ 2 లూప్స్లోంచి యాన్ ఓవర్ చేయాలి. సో ఇక్కడ రిమైనింగ్ 2 లూప్స్ నుంచి యాన్ ఓవర్ చేయాలి. ఇది నెక్స్ట్ ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్. ఇలా మనం ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్న విధంగా మనం ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్. ఇలా ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క ట్రిపుల్ క్రోషెట్ వేసుకుందాం. సో ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ ఇలా ఉంటుంది. చూసారు కదా, డబుల్ క్రోషెట్, సింగిల్ క్రోషెట్, హాఫ్ డబుల్ క్రోషెట్ కన్నా ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ కొంచెం పెద్దగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే ఒక లైక్ చేయండి.